పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. రాష్ట్రంలో మున్సిపల్ టెన్షన్ మొదలైంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఒంటరిగా బరిలోకి దిగాలని ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. ఇంకోవైపు కాంగ్రెస్ తో పాటు బీఆర్ఎస్ తో కూడా పొత్తు పెట్టుకోవడానికి సిపిఐ వ్యూహాలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో త్వరలో జరగనున్న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల విషయమై ఆశావాహుల్లో గుబులు పట్టుకుంది. పంచాయతీ పోరు ముగిసిన వెంటనే మున్సిపల్ పోరుపై ఫోకస్ పెట్టిన రాజకీయ పార్టీలు ఇప్పుడు రిజర్వేషన్లు పొత్తుల్లో మునిగిపోయారు. మరీ ముఖ్యంగా కార్పొరేషన్ గా మారిన కొత్తగూడెం భవిష్యత్ రాజకీయాలు ఏ వైపుకు దారి తీస్తాయో అనే ఆసక్తి పెరిగిపోయింది. కొత్తగా ఏర్పడిన కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారితీస్తుంది. గతంలో కొత్తగూడెం పల్వంచ మున్సిపాలిటీలో సుజాత నగర్ మండలంలోని 7 పంచాయతీలను విలీనం చేసి 60 డివిజన్లతో ప్రభుత్వం కార్పొరేషన్ ను ఏర్పాటు చేసింది. దీనివల్ల గతంలో ఉన్న వార్డుల భౌగోళిక స్వరూపం పూర్తిగా మారిపోయింది. దశాబ్దాలుగా కోర్టు కేసుల కారణంగా ఎన్నికలు జరగని పల్వంచ ప్రాంతం ఇప్పుడు కార్పొరేషన్ లో భాగంగా అవడంతో అక్కడి రాజకీయ సమీకరణలు ఆసక్తికరంగా మారాయి. గతంలో సర్పంచ్, వార్డు సభ్యులుగా ఉన్న ఎస్టీ అభ్యర్థులు ఇప్పుడు కార్పొరేషన్ పరిధిలో రిజర్వేషన్లు ఎలా మారుతాయనని ఆందోళన మొదలైంది. మేయర్ పీఠాన్ని ఆశిస్తున్న నేతలు సైతం రిజర్వేషన్ ఖరారయ్యే వరకు తమ వ్యూహాలను బయటపెట్టకుండా జాగ్రత్త పడుతున్నారు. కార్పొరేషన్ తో పాటు ఇల్లందు, అశ్వరావుపేట మున్సిపాలిటీలో పోటీ చేసే అభ్యర్థుల్లో కూడా రిజర్వేషన్ల టెన్షన్ నెలకొంది. జిల్లాల్లో బలం పుంజుకోవాలని చూస్తున్న బీజేపీ ఈ మున్సిపల్ ఎన్నికలను ఒక సువర్ణ అవకాశంగా మార్చుకోవాలని పావులు కదుపుతోంది. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్ లో టికెట్ దక్కని అసంతృప్తి నేతలను ఆకర్షించేందుకు బీజేపీ స్కెచ్ వేస్తోంది. ఇప్పటికే పలువురు కీలక నేతలతో టచ్ లో వెళ్లిన కమలం పార్టీ నాయకులు చాప కింద నీరులా తమ ఓటు బ్యాంకును పెంచుకునే ప్రయత్నాల్లో నిమగ్నమయ్యారు. మున్సిపల్ వార్డులు, డివిజన్ల పరిధిలో ప్రజలతో మమేకమవుతూ ప్రభుత్వ వ్యతిరేక ఓటును తమ వైపు తిప్పుకోవాలని పట్టుదలతో ఉన్నారు. కానీ ఓవైపు రిజర్వేషన్ల టెన్షన్, మరోవైపు పొత్తుల గందరగోళం మధ్య ఆశావాహులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమవుతున్నారు. తమకు అనుకూలమైన రిజర్వేషన్ రాకపోతే కనీసం కుటుంబ సభ్యులకైనా అవకాశం వస్తుందేమోనని ఆశతో ఉన్నారు. ఇక పొత్తుల విషయంలో ఈసారి జిల్లాల్లో విచిత్రమైన పరిస్థితులే కనిపిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో చెయ్యి కలిపిన కాంగ్రెస్, సిపిఐల మధ్య ఇప్పుడు అలాంటి పరిస్థితులు కనిపించడం లేదు. కాంగ్రెస్ పార్టీ ఈసారి మున్సిపల్ ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగాలని భావిస్తున్నట్టు చర్చ జరుగుతోంది. సిపిఐ తన ఉనికిని కాపాడుకునేందుకు కొత్త దారులను వెతుక్కుంటున్నట్టు తెలుస్తుంది. కాంగ్రెస్ తో చర్చలు జరుపుతూనే మరోవైపు బీఆర్ఎస్ నేతలతో సిపిఐ నేతలు మంతనాలు సాగిస్తున్నారనే వార్తల్లో జిల్లాల్లో ఇప్పుడు జోరందుకున్నాయి. ఒకవేళ బీఆర్ఎస్ తో పొత్తు కుదరని పక్షంలో సిపిఎంతో కలిసి ఉమ్మడి వామపక్ష వేదికగా పోటీ చేసే అవకాశాలు కూడా పరిశీలిస్తున్నారు. మరోవైపు పంచాయతీ ఎన్నికల్లో పరస్పరం సహకరించుకున్న కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు పార్టీ గుర్తులతో జరిగే ఈ ఎన్నికల్లో ఎలా వ్యవహరిస్తారన్నదే ఆసక్తికరంగా మారింది. ఇవే ఇప్పటి వరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.